की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, वीर जवान की वीर जवान की वीर जवान की। భారత రాజ్యాంగం మనకి అత్యుత్తమమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. దాని ద్వారా యూనియన్లో మెంబర్షిప్ మనం కలిగాం. పంచశీల సిద్ధాంతాలు మనం పరిపాలిస్తాం. ఇతర దేశాల జోక్యంలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా మన దేశాన్ని పరిరక్షించుకునే భాగంలో ఈ వీర సైనికుల యొక్క అండదండలతో మనకి శత్రు సైన్యాన్ని మనం కాపాడుకుంటున్నాం. ఈ దేశం యొక్క ప్రధాన లక్షణం. అలాగే భారతదేశం అత్యున్నతమైన భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ ఎంతో తలమానికంగా ఉన్నటువంటి ఈ దేశంలో కొన్ని అరాచక శక్తుల ద్వారా మనకు అశాంతి కలిగించే కొన్ని విఘ్నాలు కలిగించే కార్యకలాపాలు జరుగుతున్నాయి. అందరికీ మనకు తెలిసిందే. అటువంటి విఘ్నాలతో కలిగినప్పుడల్లా భారతం దిగిటైనటువంటి సమాధానం చెబుతూ ఉంది. దానిలో అమరులైనటువంటి చాలామంది సైనికులకు ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఈ విశాఖ కళాకారులు అందరి తరపున నగరంలో ఉండే ప్రతి పౌరుడు కూడా స్పందించి ఈరోజు జరుగుతున్న ఈ ర్యాలీకి మద్దతుగా ఈరోజు మనం ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గరికి విచ్చేసి ఉన్నాం. మరి అందులో భాగంగా అందరం కూడా ఈ యొక్క వీర సైనికులకు మద్దతు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే మనకి దీనిలో ముఖ్యంగా ఈ సింధూర్ ఆపరేషన్లు చేయడం వల్ల కూడా ఖురేషీ గారు మరి మతాలకు అతీతంగా ఒక ముస్లిం వనిత, అలాగే మనకి సిక్కు వనిత అయినటువంటి ఆమె కూడా పైలట్ కూడా మరి ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి, నాయక్ గారు ఏమో ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి. అన్ని మతాల వారు కూడా ఈ దేశం కోసం ఎంతో పాటుపడతారని చెప్పడానికి నేను చెబుతున్నాను. కానీ కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఇటువంటి సంఘీభావ పోరాటంలో మనందరం కూడా ఈ సంఘటనకి ఐక్యమత్యంగా రావడం అనేది మా యొక్క కళాకారులకు అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, वीर जवान की वीर जवान की वीर जवान की। హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.